నమస్తే గురుజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురుజీ గారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుజీ గారు, మ్మ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది గురుజీ గారు. మంచిది తల్లి, శుభం. ఏం చేస్తుంటారు మీ భర్త? ఇది ఇన్నాళ్ళు కూలిపోతా అంటారు గురుజీ గారు. చిన్న పాప పుట్టినప్పటి నుంచి కాంట్రాక్ట్. వెరీ గుడ్. ఓ, అంటే కొంచెం చేంజ్ అయింది. అవును గురుజీ. ఇప్పుడు చాలా, అప్పుడైతే కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి అన్నం లేదు గురుజీ గారు. ఇప్పుడు సొంతంగా బతుకుతున్నామని శత్రువులు మా పనికి వస్తూ అట్లే ఈ ఖాళీలో ఉండకూడదు అని చేస్తున్నారు గురుజీ గారు. ప్రశాంతంగా మాట్లాడతల్లి. ఎందుకు అలా చాలా ఏంటి ఆయాసంగా మాట్లాడుతున్నారు? భయంగా ఉంది గురుజీ గారు. భయం ఏంది తల్లి? నా దగ్గర రోజు మీ ఇంటికి వస్తాను, అన్న తమ్ముడు అనుకో, మాట్లాడుతూ ఉండు. సరే గురుజీ గారు. గురుజీ గారు, మీరు కళ్ళకు కూడా వచ్చారు గురుజీ గారు 2 సార్లు. ఏం చెప్పాను వచ్చి నాకు గురుజీ గారు, మీరు ఓంకారం చేస్తున్నారు కదా గురుజీ గారు, మీరేనా అంటే అవునమ్మా నేనే జీవితంలో వస్తాను అని చెప్పారు గురుజీ గారు. అప్పుడు నేను గురుజీ గారు నాకు బాబు పుడతాడా అని అడిగితే పుడతాడమ్మా అని 2 సార్లు కళ్ళకు వచ్చి చెప్పారు గురుజీ గారు. బాబు పుట్టారా? ఇంకా లేదు గురుజీ గారు, అబార్షన్స్ అవుతున్నా గురుజీ గారు 2 సార్లు. ఇప్పుడు ప్రెగ్నెన్సీనా మీరు లేదా? ఇంకా లేదు గురుజీ గారు, థైరాయిడ్ ఉందని చెప్పినారు. హాస్పిటల్కి వెళ్ళింటే 1 మంత్ అవి మాత్రలు తిన్నాను గురుజీ గారు. మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు అయితారులే అని చెప్పారు గురుజీ గారు. అయితే ఈసారి నీకు సత్సంతానం లభిస్తుంది తల్లి, సరేనా గురుజీ గారు? అయితారా గురుజీ గారు, బాబు పుడతాడా? సత్సంతానం అంటే దేవుడు ఇచ్చింది తీసుకోవాలి. అవుతుందిలేండి, దానికి నేను పరిహారాలు ఇస్తాను, ప్రాబ్లం లేదు. నేను బెంగళూరులో ఉంటే గురుజీ గారు 5 సంవత్సరాలు. సరే, ఎక్కడ బెంగళూరులో ఎక్కడ ఉన్నావు? మార్తల్లి గురుజీ గారు. ఓ, మార్తల్లిలో ఉన్నారా? అవును గురుజీ గారు, నేను అరటి పండ్ల వ్యాపారం చేస్తా అంటే గురుజీ గారు, మా ఆయన మార్తల్లిలో ఎక్కడ? మార్తల్లిలోనే పక్కన. మార్తల్లిలోనే గురుజీ గారు, మేఘాల దగ్గర అరటికాయల వ్యాపారం. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, మంచిది మంచిది. సరే గురుజీ. పాప ప్రెగ్నెంట్ 5 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మన ఊరికి వెళ్ళిపోదామని ఇక్కడ వచ్చేసాం గురుజీ గారు. యా ఊరు మంది? మా భర్త గారిది ఇది అనంతపురం గురుజీ. అనంతపురం. మీది? నాది చక్కెర పక్కన గుడిచెల్లి అని గురుజీ గారు. ఓ, చల్లికెరే. అవును గురుజీ గారు. భద్రావతి. అవును గురుజీ గారు. సరే తల్లి, మంచిది, శుభం. చూడు, శుక్రస్థానము చాలా రమల శాస్త్రంలో చాలా మంచిగా చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఎప్పుడో ఒక చోట అలా అయింది, ఇప్పుడు మంచిగా కాంట్రాక్ట్ అవి ఇవి చేయించుకొని ఉన్నారు. మంచిగా దాన్ని అలాగే వృద్ధి అవ్వని మీ భర్తకి చెప్పి ప్రతి మంగళవారం తప్పకుండా వీరభద్రస్వామి లేదా కాలభైరవుడు లేదా దుర్గామాత ఏదో ఒక దేవస్థానంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగిస్తూ ఉండాలి. ప్రతి శనివారం తప్పకుండా, ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామికి దర్శనం చేస్తూ ఉండాలి. 7 ముఖాల రుద్రాక్ష ఒకటి కంఠంలో కట్టుకోమని చెప్పండి. నరదృష్టి తగ్గిపోతుంది. ఇంకా మీరు చేసే బిజినెస్ అంటే ఏదైతే కాంట్రాక్ట్స్ బాగా అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యము సరిపోతుంది తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.